సెకండ్ ప్రోమో చూసారు కదా, అబ్బబ్బా ఏమన్నా ఫైర్ ఉందా, మామూలుగా లేదు కదా అసలు. ప్రోమో అయితే కొట్టుకోవడం ఒకటే తక్కువ అబ్బా, తనూజ దివ్య అండ్ చాలా గట్టిగా అయితే గొడవ పడ్డారు. మామూలుగా ఉండాలి లేదు అసలు ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే. అండ్ కెప్టెన్సీ టాస్క్ సంబంధించి ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలని చెప్పి బిగ్ బాస్ అయితే ఒక్కొక్కరిని చెప్పమని చెప్పారు. అండ్ దివ్య అయితే తనూజ ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా, అండ్ కెప్టెన్గా తీసేద్దామని చెప్పి తీసేస్తున్నానని చెప్పి తనూజ పేరు చెప్పింది. ఇంకా తనూజ అయితే ప్రతిదానికి నువ్వు నా పేరే చెప్తావు అండ్ నేను తప్పి నీకు ఎవరు కనపడట్లేదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడింది. నువ్వు గట్టిగా మాట్లాడతా నేను కూడా గట్టిగా మాట్లాడతానని చెప్పి దివ్య కూడా చాలా గట్టిగా మాట్లాడింది. అండ్ అప్పుడు సర్లే మాట్లాడింది చాలే పో అని చెప్పింది. ఇక్కడ కొంచెం తనుజ పో అనడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ పోగి అనుకో, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నీకులా కావాల్సినప్పుడు వాడుకోనని చెప్పి బర్నీ గారిని ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపించింది దివ్య అయితే. ఎవరిని వాడుకుంటున్నానని సరిగ్గా మాట్లాడు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి తనుజ కూడా చాలా సీరియస్ అయింది. ఇష్టమని చెప్పి కొంచెం క్లోజ్గా ఉంటే నువ్వు తట్టుకోలేవు, నీ బిహేవియర్ అలాంటిదని చెప్పి తనుజ అయితే బర్నీ గారిని ఉద్దేశించి మాట్లాడింది. ఇక్కడైతే పిచ్చిగా మాట్లాడొద్దు నువ్వు అని చెప్పి దివ్య అయితే తనుజ మీద చాలా సీరియస్ అయిపోయింది. అబ్బా అసలు మీదకి వెళ్ళిపోవడం, కొట్టుకోవడం ఒకటే తక్కువైంది అబ్బా, అంత ఫైర్ అయ్యారు ఇద్దరు అయితే. నాకు ఎందుకో కొంచెం దివ్య కొంచెం ఎక్కువ మాట్లాడింది అనిపించింది. ఇంకోటి ఏంటంటే అండ్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి అయితే దివ్యని సేవ్ చేసింది కదా తనుజ కావాలనుకుంటే గౌరవం సేవ్ చేసి దివ్యని ఎలిమినేట్ చేయొచ్చు, కానీ అలా చేయలేదు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోకుండా ప్రతిసారి తన్నే టార్గెట్ చేసినట్టు అనిపించింది. అండ్ నిన్న బర్నీ గారు వాళ్ళ కూతురు వచ్చి తనుజతో కొంచెం క్లోజ్గా ఉండడం, అండ్ నిన్న మళ్ళీ తనుజ కాళ్ళు బర్నీ గారు కొంచెం మసాజ్ చేయడం, ఇవన్నీ మనసులో పెట్టుకుని తను చాలా జలస్ ఫీల్ అవుతుంది అబ్బా దివ్య అయితే. మళ్ళీ తనని కావాలని చెప్పి టార్గెట్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ గొడవలో మాట పెరిగింది, ఇద్దరు ఎక్కువగానే మాట్లాడాలనిపించింది. ఎపిసోడ్ చూసాక మనది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మాట్లాడుకుందాం. ఈ ప్రోమోని చూసి మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.